హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రసన్నవదనం అనే తెలుగు మూవీ రిలీజ్ అయింది. ఇందులో హీరో వచ్చి సుహాస్ అన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి హీరో పేరు సూర్య. తను ఆర్జేగా జాబ్ చేస్తుంటాడు. అలా జాబ్ చేస్తూ ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి కారులో బయటికి వెళ్తున్న టైంలో యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చచ్చిపోతారు. అయితే సూర్యకి ఆ యాక్సిడెంట్ వల్ల ఒక జబ్బు వస్తుంది అన్నమాట. తను ఫేస్ని ఎవరి ఫేస్ని గుర్తుపట్టలేడు, ప్లస్ వాళ్ళ వాయిస్ కూడా గుర్తుపట్టలేదు. అంటే ఇప్పుడు తనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు. తన ఫ్రెండ్ వచ్చి ఈరోజు మాట్లాడతాడు. తన ఫ్రెండ్ ఫేస్ని గుర్తుపట్టలేడు, ప్లస్ వాయిస్ని కూడా గుర్తుపట్టలేడు. తన బెస్ట్ ఫ్రెండ్ అయినా అసలు ఎవరో అన్నట్టు చూస్తాడు, ఎవరైనా అడుగుతుంటాడు. అలాంటి వ్యాధి వస్తుంది అన్నమాట. దానివల్ల అలాంటి వ్యాధి రావడం వల్ల చాలా ఇబ్బందులు పడతాడు. అలాంటి టైంలో ఒకరోజు తను జాబ్ చేస్తూ కారులో వెళ్తుండగా అర్ధరాత్రి ఒక ముగ్గురు కలిసి ఒక అమ్మాయిని లారీ కింద తోసేసి చంపేస్తారన్నమాట. ఆ మర్డర్ చూస్తాడు. అయితే ఆ మర్డర్ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయినాక పారిపోతాడు అన్నమాట హీరో. పారిపోయిన తర్వాత పేపర్లో ఆ అమ్మాయిది సూసైడ్ అని చెప్పి వస్తుంది. దాంతో అది వాళ్ళ ఫ్రెండ్ చదివితే అది విని చాలా బాధపడి అమ్మాయిది సూసైడ్ కాదు, యాక్సిడెంట్, అమ్మాయికి ఎలా అయినా న్యాయం జరగాలని పోలీసులు ఫోన్ చేసి చెప్తాడన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ లైన్. అంటే ఇప్పుడు ఆ ముగ్గురిని హీరో గుర్తుపట్టలేడు, ప్లస్ వాళ్ళ వాయిస్ విన్నా కూడా గుర్తుపట్టలేడు. అలాంటిది హీరో ఎలా కనిపెట్టాడు, విలన్ని కనిపెట్టాడా లేదా, వాళ్ళకి శిక్ష పడిందా లేదా, అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపారు అనేదే సినిమా మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ లాగా తీశారన్నమాట. సినిమా వచ్చేసి పర్లేదు, బాగుంది. మరీ సూపర్ కాదు, పర్లేదు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం లవ్ స్టోరీ, తను ఫేస్ గుర్తుపట్టలేకపోతుంటాడు కదా, దానివల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది కొంచెం కామెడీ లెవెల్లో చూపించారు. ఇంకా ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ వస్తుంది. ఇంకా దాని తర్వాత నుంచి సినిమా కొంచెం బాగుంటుంది. అంటే సీరియస్ లెవెల్లో, కామెడీ ఏముండదు, సీరియస్ లెవెల్ వస్తుంది. కానీ క్లైమాక్స్లో అయితే సూపర్ ట్విస్ట్. ఏదైతే తనకు మైనస్ అయిందో దాని వల్లే విలన్ని పట్టుకుంటాడన్నమాట. అది మాత్రం చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే సూపర్, పర్లేదు. మూవీ చూడొచ్చు, వన్ టైం వాచబుల్. మరీ సస్పెన్స్ అని అనిపించదు. అంటే మనకు ఎవరైనా ఎక్కువ సస్పెన్స్ మూవీస్ చూసే వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది విలన్ ఎవరనేది. పర్లేదు, కానీ నాకైతే పర్లేదు, నచ్చింది. యాక్టింగ్ పర్పస్ సుహాస్ అయితే తన రోల్లో చాలా బాగా యాడ్ చేశాడు. హీరోయిన్ కూడా బాగా యాడ్ చేసింది. అలాగే సుహాస్కి ఫ్రెండ్గా హర్ష ఉన్నాడు, అతను వైవ హర్ష బాగా చేశాడు. అలాగే పోలీస్ క్యారెక్టర్లో ఒక హీరోయిన్ యాడ్ చేసింది, తను చాలా బాగా చేసింది. అలాగే ఇంకో పోలీస్ ఉంటాడు, అతను బాగా యాడ్ చేశాడు. అలా ఎవరికి ఇచ్చిన వాళ్ళ పాత్ర వాళ్ళు బాగా చేశారు. కామెడీ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఉంటుంది, సెకండ్ హాఫ్లో కామెడీ ఏముండదు, సీరియస్గా సాగిపోద్ది. నాకైతే మూవీ పర్లేదు, నచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ ఏమైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.